వావ్! వండర్! సర్కస్ లో కూడా ఇలాంటి ఫీట్లు చూడలేదు. కానీ నాగయ్య చేస్తున్నాడు చూసారా? గాల్లో ఉన్నాడు. నాగయ్య గాల్లో లేడమ్మా. అదేంటి గురువుగారు, మా కంటికి కనిపిస్తుంటే మీరు అలా అంటారు? నాగయ్య మీ కంటికి కనిపించకుండా ఉన్న తీగను చుట్టేసుకుని ఉన్నాడు. తీగ నీరాజన ప్రకాశమై అవును విక్రాంత, విలింగ చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే ఎక్కడ నుంచి పడిందో ఈ మాయదారి తీగ అడ్డుగా ఉంది. నువ్వు గనక ఇంకొన్ని అడుగులు ముందుకేసుంటే నీ కంఠాన్ని కోసేదా తీగ. మీకేదైనా అవుతుందేమోనని నాకు అనిపించింది. జాగ్రత్తగా దిగిపో నాగయ్య. అయ్య బాబోయ్, సమయానికి నాగయ్య రాకపోతే చాలా ప్రమాదం జరిగేది. పావు రాకముందే ఈ పసిపిల్ల గాయత్రి పసిగట్టేసిందండి. అందుకేనేమో రుణం తీర్చుకోవడానికి విశాల్ బావ గారు ముందుకు వెళ్లకుండా అడ్డంగా నిలబడింది. ఏది ఏమైనా ఇప్పుడిక్కడ నిన్ను కూడా మెచ్చుకోవాలి చిట్టి. తనేం చేసిందని వదినా? చిట్టినే కదా బాబాయ్ ఎత్తుకొనున్న గాయత్రిని కిందకి దించండి ఆడుకుంటుంది అనంది. నిజమే అక్క, గాయత్రి పాప గనక కిందకి దిగకపోయి ఉంటే బాబుగారు మొండిగా ఆఫీస్కి వెళ్ళాలని ముందుకు వెళ్ళిపోయి ఉండేవారు. ఇదంతా చూస్తుంటే బావగారికి ప్రాణగండాలు మొదలయ్యాయి అనిపిస్తుందక్క. ఫీల్ అవ్వకు, జాతకం అలా ఉందని చెప్తున్నాను. నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది సుమన. తను అన్నదని కాదు విక్రాంత, వాళ్ళ తాతయ్య శంకర శాస్త్రి గారు విశాల జాతకాన్ని చూసి ఇదే మాట శివతో ప్రస్తావించారు.
అది నిజమని నిరూపితం అవుతూ వస్తుంది. మా ఆయన మా అత్తయ్య గప్చుప్గా ఉన్నారేంటి? ఆ తీగ కట్టింది మీరేనా? షటప్. ప్రతి దానికి మమ్మల్ని అంటావేంటి నువ్వు? లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే అది ఐ థింక్ షాండ్లేర్ పాడైపోయిందని రిపేర్కి ఇచ్చారు కదా, అందులో ఉండే తీగ అడ్డంగా పడిందనుకుంటా. కట్టేసినట్టు పడదత్తయ్యా. మమ్మల్ని అడిగితే మాకు చిన్నతనంగా ఉంటుంది హాసిని. వదినా, వదిలేసే. పొరపాటున పడిందో ఏం జరిగిందో తెలీదు. ప్రమాదం అయితే తప్పింది, అందుకు సంతోషం. స్వామి, బాబుగారి జాతకంలో దోషం ఏ విధంగా ప్రతికూల పరిస్థితిని తీసుకొస్తుందో అర్థం కావడం లేదు. ఇలా అవుతుందని చూచాయిగా తెలుసుకునేలా చెయ్యండి. జాగ్రత్తలైనా తీసుకుంటాం. అవును గురువుగారు, అదేదో చెప్పి పుణ్యం కట్టుకోండి. అమావాస్య పోయింది, పౌర్ణమి దాటి విధియ నడుస్తోంది. రేపు తదియ అంటే చంద్రోదయ దర్శనం. సోమశేఖరుని శిఖనక అలా కనిపించి ఇలా మాయమైపోతుంది నెలవంక. అప్పుడు గనక చంద్రుణ్ణి చూసి కళ్ళు మూసుకొని విశాలాక్షమ్మ వారిని స్మరిస్తే జాతక దోష ఫలితమేమిటో అగుపిస్తుంది. అలాగే స్వామి. ఒక్క మాట, ఒక్కరికే కనిపిస్తుంది. పర్లేదు గురువుగారు, మేం చూసినా ఏంటన్నది నైనికి చెప్తాం. అది మీ కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం మీద ఆధారపడి ఉంటుంది. సుమన జాగ్రత్త. అదేంటి గురువుగారు వెళ్తూ వెళ్తూ సుమన జాగ్రత్త అన్నారు? సుమనతో జాగ్రత్త అన్నారేమో, సరిగ్గా విన్నారా? లేదు విక్రాంత్, సుమనే జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. సిగ్నల్స్ లేవా ఏంటి? కనెక్ట్ కావడం లేదు. నెట్వర్క్ కనెక్షన్ కలవడం లేదు అని విసుక్కుంటున్నారు. ఇంట్లో వాళ్ళతో ఉన్న బంధాన్ని తెంచుకోవడానికి మాత్రం సంబరపడతారా అత్తయ్య? ఏమనదలుచుకున్నావో సూటిగా చెప్పు. బాబుగారి ప్రాణం తీయాలని ప్రయత్నిస్తే నేనెవరి ప్రాణం తీయడానికైనా వెనకాడనని తెలుసు కదా. ఏం మాట్లాడుతున్నావు నైని? విశాల్ గొంతుకి ఆ తీగ తగిలి రక్తం వచ్చేది కదా అని పెద్ద మరదలు నీ మీద నిందేస్తుంది మమ్మీ. తప్పు కదా. పాపం కూడా. అలాంటి నేరానికి పాల్పడితే వదిలిపెట్టను కూడా. ఇది చెప్దామనే వచ్చాను. ఏంట్రా ఇలా అభండాలు వేస్తోంది? చూడు నైని, ఆపద రాబోతుంది అని అంటే నీకు ముందే తెలిసిపోతుంది కదా. మా మమ్మీ గాని నేను గాని మీ ఆయన మీద దాడి చేసినట్టుగా
నీకు కల ఏమన్నా వచ్చిందా? గొంతు దగ్గర రక్తపు చార కనపడింది. అది మరణగీతే అని నువ్వు అనుకోవడంలో తప్పులేదు. మేం ఆ తీగను కట్టినట్టు నీకు కనపడినా, మేమే గాయం చేస్తున్నట్టు నీకు తోచినా అప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తే అర్థం ఉంది. ఏంటదినా సీరియస్ గా చర్చించుకుంటున్నారు? చావు గురించి అత్తయ్య, జాయిన్ అవుదురా. ఇదేం టాపిక్ అల్లుడు? ఎవరికొచ్చింది పోయే కాలం? నయని మొగుడికి. అత్తయ్య, కూల్ నైని, వాస్తవం ఇదే. మీ తాత శంకర్ శాస్త్రి గారు కూడా విశాల్ జాతకంలో దోషం ఉందని, ఎప్పుడైనా ప్రాణాలకు విపత్తు కలగచ్చన్నారని నీ చిలకే చెప్పిందన్నావు కదా. గురువుగారు కూడా అది నిజమని చాటలో కనిపించిన అక్షరాలు వీళ్ళ చెల్లితోనే చదివించారు కదా మమ్మీ. అల్లుడు, ఎన్ని గండాలున్నా నైని కాపాడుకుంటుందని ఎవరూ చెప్పనవసరం లేదు. ఆ గండం వీళ్ళ వల్లే వస్తుందని నువ్వు అభాండం వేస్తే బాధగా ఉంటుంది మాకు. నైని, వదిన విష్ణు పెంచి పెద్ద చేసిన పెంపుడు తల్లి. తెలియక ఏదైనా పొరపాటు చేయొచ్చేమో కానీ తెలిసి ప్రాణాపాయ స్థితిని తీసుకొస్తారా? ఎవరిని నమ్మలేం పిన్ని. కరెక్టే గాని ఇంట్లో వాళ్ళని అనుమానించకూడదు. అలా చెప్పత్తయ్య, అర్థం చేసుకుంటుంది. చూడ్నైని, సుమనకి డెలివరీ అయితే నువ్వు కనకపోయినా నీకెంత సంతోషంగా ఉంటుంది. నాక్కూడా అంతే. విశాల్ని గాయత్రక్కనే కన్నా ఏపుగా పెంచాను కదా కొడుకుని. నాకు అంతే ఆనందం ఉంటుంది. విశాల్ మనసే నొచ్చుకొనివ్వను, అలాంటిది హాని కలగనిస్తానా? మీరేం చెయ్యాలనుకున్నా సరే అది జరగనివ్వను. నైని, నువ్వేదో ఆవేశంతో ఉన్నట్టున్నావు. ఇంట్లో అందరికీ తెలిస్తే నిన్నే తిడతారు. నువ్వెళ్ళు. వదినా, అల్లుడు, ఏమనుకోకండి. విష్కి ఏదైనా అవుతుందేమోనని నైని కంగారులో అలా మాట్లాడుతోంది అంతే. సరే అత్తయ్య. ఆకేసి పీటేసి పప్పేసి బువ్వెట్టి చారేసి పెరిగేసి అత్తారింటికి దారేది, అత్తారింటికి దారేది. మీరేంటండి నీకేదో చెక్కిలి గింతలు పెట్టినట్టు అలా మెలికలు తిరిగిపోతున్నారేంటి? అది కాదే, అల్లుడు పిల్లలతో ఆడుకుంటుంటే ముచ్చటేసింది. విశాల్ బావ గారు పిల్లలతో మాత్రమే ఆడుకోవడం లేదు బాబాయ్ గారు, నా జీవితంతో కూడా ఆడుకుంటున్నారు. పిల్లలు కింద పడేలా ఉన్నారు, ఎత్తుకోండి. అలాగే రామ్మా బంగారు. బాబుగారికి అన్యాయం చేసేవాళ్లే కానీ ఆయన ఎవ్వరికీ లోటు కూడా చేయరు. ఆట గురించి కదా తను అన్నది. ఆ బావ మరదలు ఏం ఆట ఆడుతున్నారో మాకు కూడా చెప్పొచ్చు కదా. రే, సుమన మాటకు అర్థం నయని ఉక్రోశంలోనే ఉంది.
మళ్ళీ బురద చల్లడానికి వచ్చావా? నువ్వు ఆగరా. సుమన, నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. రేపు హాసినక్క వల్ల పెళ్లి రోజు కదా బావగారు. తను అడగకుండానే మీరు గిఫ్ట్ ఇస్తారు. నేను అడిగితే కానీ ఇవ్వడం లేదని నా బాధ, అంతే. పోనీ ఆ పేపర్ సెంట్ అదన్నా చెప్పమ్మా. అలా అడిగారు, బాగుంది. ఇవి ఈ నెల 21వ తేదీ నాకు డెలివరీ అయ్యాక ఎంత ఆస్తి వస్తుందో దాని తాలూకు వివరాలన్నీ పొందుపరిచిన పేపర్స్. అయితే అయితే అని అంత సింపుల్ గా చెప్తావేంటక్క? మీరు అనుభవిస్తున్న ఆస్తిలో బాటా ఇస్తున్నట్టుగా నువ్వు విశాల్ బాబు గారు సంతకాలు పెడితే సంతోషంగా తీసుకుంటాను. జస్ట్ షట్ అప్. బ్రో, వదిన వాళ్ళు ఆస్తిని అనుభవించడం ఏంటే? ఇదంతా వాళ్ళ కష్టార్జితం. నన్ను కన్నా మా అమ్మ, నాకు తోడబుట్టిన వల్లభా బ్రో కూడా వీళ్ళు పెట్టిన భిక్ష తింటున్నారు. హలో బ్రదర్, మైండ్ యువర్ టంగ్. చూసావా మమ్మీ వాడు ఎలా మాట్లాడుతున్నాడో? భిక్ష ముష్టి అని నోరు జారకు విక్రాంత్. మీ అన్నయ్య భార్య హాసిని పుండరీనాథాన్ని కన్నందుకే వీల్నామా ప్రకారం ఆస్తిలో వాటా ఇచ్చారు. అంతకుముందు ఆస్తిని కర్పూరంలా కరిగించింది మీరే కదొదినా. రోడ్డు మీద పడితే విష్ నయని కరుణించి కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చారు. హలో అత్తయ్య, అప్పటికే నేను హాసిని గర్భవతిని చేశాను. పోటుగాడిలాగా సాధించాను అన్నట్టు చెప్తానంటే అల్లుడు. కసిని నమ్ముకున్నందుకు మసైపోతే మనసును మారాదు కాబట్టి ఆశ్రయం కల్పించి ఆస్తి ఇచ్చారు. ప్రెగ్నెంట్ అయితే ఆస్తిలో హక్కు వస్తుందనుకుంటే నిజానికి సుమన కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఎలా ఉంటుంది? నీ కడుపులో ఉన్నదే. ఆపేయ్ 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 ఆపేయ్.
నిజం చెప్తే చచ్చిపోతానని భయపెట్టి చివరికి నా బిడ్డని నేను అద్దంలో కూడా చూసుకోకుండా శివగాన్ని పుసుగొల్పింది మా అక్క. నువ్వు అపార్థం చేసుకుంటున్నావని మాకు తెలుసు, కానీ అందరికీ తెలిసిన విషయాన్నే మళ్ళీ ఒకసారి నీకు గుర్తు చేస్తున్నాను సుమన. నెల తప్పితే ఆస్తి రాదు, అలాగే పుట్టిన బిడ్డకు ఆయుష్ లేకపోయినా ఆస్తి రాదు.